ఏటక్క ఎట్లా అనిపిస్తా ఉన్నది నవీన్ యాదవ్ గెలుపు? జూబ్లీ హిల్స్ లో మీరు కూడా భారీగా తిరిగిర్రు, ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే గెలుపు అనుకున్నారు, ఫైనల్ గా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఓటమి అయిందని ఎవరంటారు? మేమైతే గెలిచినాం. మేము గెలిచినాం, చుక్కలు చూపించినాం, అది చాలు మా గెలుపుకు. అంటే అధిష్టానం దిగింది గల్లీ గల్లీకి. ఎలక్షన్స్ రోజు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఒక డిప్యూటీ సీఎం గల్లీలలో కార్లో కూర్చొని అద్దాలు ఎక్కించుకొని గల్లీలో తిరిగిండు. ఒక ఎమ్మెల్యే దొంగ ఓటు వేసిండు, ఎమ్మెల్యే కూడా దొంగ ఓటు వేసిండు. అన్ని వీడియోలు అన్ని చూసిరు. కానీ ఇప్పుడు ఉన్నది వాళ్ళ పరిపాలన 100% అది బయటికి రాదు, ఏం కాదు. కానీ నేను చెప్తా, ఒక ఆడది గెలిచింది, ఒక ఆడదాని తోటి కొట్లాడి ఇప్పుడు మైదాన్లకు దిగి ఎలక్షన్ అంటే ఒక రంగం, ఒక అంటే దిగి నువ్వు కొట్లాడడానికి చేతగాని మీరు ఒక రాజకీయ నాయకులేనా? ఎట్లా కొట్లాడిర్రు వాళ్ళు? దొంగోట్లు వేపియలేరా? మీరు చూడలేదా? దొంగోట్లు వేపించిర్రు. దొంగోట్లు పక్కన పెడితే పైసలు వంచిర్రు, కొన్ని కోట్ల పైసలు వంచిండ్రు, కొన్ని కోట్లు పక్కన పెట్టు. మా బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కతి, ఒక ఆడది ఖాళీ బాపు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద బాపు కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో చేసిన పథకాలు పబ్లిక్ ఎంత మంచి చేసిండో అవి మా కేసీఆర్ని ముంగడ పెట్టుకొని నడిచి ఆమె ఎలక్షన్ ప్రచారాలకు వెళ్ళింది. మీరు పైసలు, ఎంఐఎం సపోర్టు, బీజేపీ సపోర్టు ఇవన్నీ తీసుకొని పోయిర్రు. మీరు గెలిచినట్టయ్యా? మీరు దొంగ ఓట్లతో గెలిచినా అని సంబరం పడుతున్నారు. కానీ అవి వాళ్ళు ఏమంటున్నారంటే గెలిచిన తర్వాత మేము వీళ్ళు ఎన్ని హామీలు ఇవ్వలేదు అని చెప్పి బీఆర్ఎస్ అంతా కూడా ప్రచారం చేసిరు. కానీ ప్రజలు అవన్నీ నమ్మలేదు, నిజంగా మేము ఇచ్చిన హామీలకు వాటి వల్లనే మేము గెలిచినాం అని చెప్పి లే ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా మాకు మంచి తీర్పు ఇచ్చింది. తీర్పు ఇయ్యందే మీరు చెప్పండి. ఇదే లంకా దీపక్ రెడ్డి లాస్ట్ పోయినప్పుడు ఇప్పుడున్న అభ్యర్థి వాళ్ళ గోపీనాథ్ అన్న మీ అప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు 23లో ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 25,000 చిల్లర వచ్చినాయి. ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే ఈయన ఓట్లు ఎక్కడ పోయినాయి? ఆటోమేటిక్లీ కాంగ్రెస్కు పోయినాయి. ఇప్పుడు ఈడ ఒక అభ్యర్థికి 3 సార్లు నవీన్ యాదవ్ ఎలక్షన్ కొట్లాడిండు ఎంఐఎం నుండి. అటువంటి అభ్యర్థికి టకాఫకర్ ఇచ్చి 2nd స్థానంలో నిలబడ్డది. గెలిచినట్ట కాదా? ఆమె ఏ దొంగ ఓటు? బీజేపీ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. మళ్ళీ ఏవి 25 ఓట్లు ఏవి వాళ్ళవి? ఇప్పుడు ఇంత అదే అయిపోయినాయి ఎందుకు? ఇప్పుడు ఆయన వచ్చి కూడా కాంగ్రెస్ వాళ్ళని ఏ రోజు బుల్డోజర్ కోసం మాట్లాడలేడు. ఎవరు? మన దీపక్ రెడ్డి మాట్లాడలేదు, బీజేపీ కార్యకర్తలు ఎవరు మాట్లాడలేదు, ఎవ్వరు వాళ్ళకి అగ్నేస్తారు. ఖాళీ బీఆర్ఎస్నే తెప్పి పొడిచిరు. మళ్ళీ ఈ బుల్డోజర్ కోసం మాట్లాడాలి కదా. సంజయ్ అన్న కూడా మాట్లాడలేదు, సంజయ్ గారు కూడా వచ్చిర్రు. ఎంతసేపు అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ఒక ఆమె భర్త చనిపోయి ఉంటే ఆమెను హేళన చేసిండు. ఇప్పుడు ఆమెకైతే మొదటి పెళ్లి కదా. ఆమె ఇప్పుడు మొగోడికి ఒక న్యాయం, ఆడదానికి ఒక న్యాయమా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టేట్లో మీరున్నారు, మీరు సెంట్రల్ మినిస్టరు, మీకు రాజీవ్ గాంధీ ఎప్పుడు చచ్చిపోయిండో తెలియదు. ఇక కనీసం ఇదన్నా తెలుసుకోండి. మీ పక్క రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎము ఆయన మీడియా ముఖంగా ఏమన్నాడు? నేను 4 పెళ్ళిళ్ళు చేసుకుంటా, 5 పెళ్ళిళ్ళు చేసుకుంటా, చేతనైతే మీరు చేసుకోండి అన్నారు. ఒక మొగోడు డిప్యూటీ సీఎం కావచ్చు, కానీ ఒక ఆడది, ఆమెకైతే మొదటి పెళ్ళి కదా. ఇప్పుడు గోపీనాథ్ అన్నకు 2వ పెళ్ళే కాదా మాకు తెలియదు, ఆమెకైతే మొదటి పెళ్ళి కదా. అటువంటి ఆడమేని పట్టుకొని మీరు ఎన్ని మాటలు అన్నారు ఎలక్షన్ ముందు, మళ్ళా ఇప్పుడు ఎన్ని అరాచకాలు చేసిండ్రు. మీరు మీడియా మిత్రులు మీరు చూసిండ్రు ఎలక్షన్ రోజు ఎంత అరాచకం జరిగిందనేది. ఒక్క బీజేపీ నాయకుడు ప్రశ్నించిండా? మా పక్కన టేబుల్ మీద కూర్చొని మధ్యాహ్నం లేచిపోయిండ్రు. అన్ని ప్రజలు గమనిస్తారు, చూస్తారు, రాబోయే ఎలక్షన్లలో బుద్ధి చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇది మేము మా ఓటమి అనుకోము, మేము ఖచ్చితంగా ఇంకా గట్టిగా ఫైట్ చేసే ఒక ఆయుధం మాకు దొరికింది అనుకుంటాము. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఒకటి చెప్తాం, ముఖ్యంగా మన ఈయన సంజయ్ అన్నకు ఆ రోజు మహాభారతంలో ఆడదాన్ని అవమానిస్తే శ్రీకృష్ణుడు పక్కకుండి ద్రౌపదికి మొత్తం ఎట్లా యుద్ధం జరిగిందో, రామాయణంలో సీతమ్మను అవమానిస్తే ఎట్లా జరిగిందో ఒక ఆడదాన్ని అవమానించిండ్రు. మీ పార్టీకి వాళ్ళ అసలు డిపాజిట్ కూడా రాలేదు. వచ్చే ఎలక్షన్లో బీజేపీ పార్టీనే లేకుండా పోతుంది. ఒక ఆడదాన్ని అవమానించిండ్రు. ఫైనల్గా బీజేపీ ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా బీజేపీ పోటీ చేసింది. మీరన్నట్టు గతంలో 25,000 30,000 వచ్చినటువంటి ఓట్లు ఈరోజు కనీసం ఒక 5,000 6,000 కూడా లేవు. సాయంత్రం ఈరోజు
బీజేపీ భవన్లో సంబరాలు ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉన్నది. ఏంది అసలు ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ బ్రదర్స్ బీజేపీ పార్టీ ఆఫీస్లో సంబరాలు చేసుకుంటారు. బ్యాగులు పోయి ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనుక్కొనే సీటు, పైసలు పెట్టే సీటు కొనుక్కోవాలి, లేకుంటే ఏ పదవులు ఇయ్యరు. ఇక్కడ చేస్తారు అనుకోవచ్చా? బీఆర్ ఎందుకు చేసుకుంటారు ఈడ జూబ్లీహిల్స్ లో? ఎందుకంటే అలైబలై చేసుకోవాలి కదా, చేసుకుంటారు ఇద్దరు అన్న ఆర్ఎస్ బ్రదర్స్. ఇప్పుడు బీహార్ బీజేపీ గెలుపు సంబరాలు అనుకోవట్లేరా మీరు? అస్సలు అనుకోలే. జూబ్లీహిల్స్ సంబరాలే. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇప్పుడు ఆయన న్యాయంగా గెలిచినట్టే 100% మేము కూడా కంగ్రాచులేషన్స్ చెప్తుంటే, ఇన్నిసార్లు పోటీ చేసి ఇవాళ అయ్యిందని మేము కళ్ళతో చూసినాం కదా ఆయన చేసిన అరాచకాలు ఏంది. ఇప్పుడు ఒక ఆడది అసలు ఆమెకి ఎటువంటి సపోర్ట్ లేదు, కేవలం బీఆర్ఎస్ సపోర్టు. మీరు ఎంఐఎం సపోర్ట్ తీసుకురు, బీజేపీ సపోర్ట్ తీసుకురు, కొన్ని సంఘాల సపోర్ట్ తీసుకురు, దొంగ ఓట్లను నమ్ముకుర్రు, మందిని ప్రలోభితం చేసిండ్రు, ఆ డబ్బులు విపరీతంగా పంచిండ్రు. మీరు అది కూడా ఒక సెలబ్రేషనా? మా దృష్టిలోనైతే కాదు. మేము అంటే గల్ల ఎత్తి చెప్పుకుంటాం బీఆర్ఎస్ మహిళలు అంటే ఇది, మేము మీకు టక్కర్ ఇచ్చినాం, అదే చాలు.